ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 81.86% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ స్థాయి చైతన్యం ఆంధ్ర ఓటర్లు ఎందుకు వచ్చింది? అసలు ఈ ఎన్నికలు ఆంధ్ర ఓటర్లు ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారు? ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల కొన్ని సామాజిక వర్గాలు వీలైతే ఆ గొట్టు మీద, లేదంటే ఈ గొట్టు మీద అన్నట్టుగా రాజకీయం పోలరైజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి అండగా కొన్ని వర్గాలుంటే విపక్ష కూటమికి ఇంకొన్ని వర్గాలు అండగా నిలిచిన పరిస్థితి ఉంది. కేవలం కొన్ని వర్గాలు మాత్రమే ఉంటే అధికారాన్ని చేదిక్కించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో జరిగిన భారీ పోలింగ్పై వైసీపీ కూటమి నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో విద్యావంతులు, ఉద్యోగులు, అర్బన్ ప్రాంతాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే పోలింగ్ పెరిగిందని, సూపర్ 6 హామీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని విపక్ష కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మళ్లీ కావాలన్న ఆకాంక్ష, సచివాలయ వాలంటీర్ల ద్వారా సుపరిపాలనతో ప్రజలు తమకు అనుకూలంగా ఓటు వేసేయడానికి బారులు తీరారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి ఓటేయడానికి వెళ్లిన వారు సొంత కారణాలతో వివిధ పార్టీలకు ఓటేసిన పరిస్థితులు కనిపించాయి. హైదరాబాద్లోని వివిధ ఆఫీసుల్లో పనిచేసే విజయవాడకు చెందిన 45 ఏళ్ల వసంతమ్మ ఊర్లో ఓటు వేసి వచ్చింది. అయితే ఓటు వేసింది ఎవరికో చెప్పడానికి మాత్రం ఆమె నిరాకరించింది. ప్రభుత్వ పథకాలు ఏమైనా అందాయా అని ప్రశ్నిస్తే తమకు జగనన్న చేయూత కింద 18,700 రూపాయలు వచ్చాయని చెప్పింది. పిఠాపురంలో వంగ గీత మీద ఎలాంటి వ్యతిరేకత లేదండి, కానీ ఈసారి పవన్ కళ్యాణ్ ఓటు వేశానని చెప్పాడు మరో యువకుడు. కారణం ఏంటని ప్రశ్నిస్తే పాపం గత ఎన్నికల్లో 2 సార్లు ఓడిపోయాడు కదా అని ఆ యువకుడు బదులిచ్చాడు. ఏపీ రాజధానిగా అమరావతి అన్నారు, జగన్ వచ్చాక విశాఖ రాజధాని అన్నారు. దీంతో సంతోషపడి మా ఊరికి వెళ్లి వచ్చానని అనుకున్నా. కానీ గత 5 ఏళ్లుగా రాజధాని విషయంలో, కొత్త పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఈసారి టీడీపీకి ఓటు వేశారని హైదరాబాద్ ఐటీ సంస్థలో పనిచేసే శ్రీధర్ తెలిపారు. ఇలా సంక్షేమ పథకాల ప్రభావం, రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి లేదన్న భావన, రాజధాని నిర్మాణంలో జాప్యం లాంటి కారణాలు ఓటింగ్ సరళిపై ప్రభావం చూపినట్టుగా తెలుస్తుంది. తమ ప్రాంత ఓటర్లను సొంతూరుకు రప్పించడంపై కొన్ని పార్టీలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందే హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఆత్మీయ సమావేశాల పేరుతో ముందస్తు ఏర్పాట్లపై ప్రణాళికలు చేసుకున్నాయి. దూర ప్రాంతాల్లో ఉండి ఆచూకు దొరికిన వారికి 1-2 ఉంటే వారికి బస్ ఛార్జీలు ఇవ్వడం, 10-20 మంది ఉంటే వారి కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాయి. ఇలా సొంతూరులో ఓటు వేసి తిరిగి హైదరాబాద్ ప్రయాణమైన పర్చూరు చెందిన ఓటర్ల బస్సు చిలకలూరుపేట సమీపంలో ప్రమాదానికి గురవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని ఊళ్ళకు రప్పించడానికి పార్టీలు చేసిన సామాజిక ప్రయత్నాలు ఈ ఘటన నిదర్శనం. సామాజిక సమీకరణాలు కూడా బాగా ప్రభావం చూపినట్లు స్పష్టమవుతుంది. ఈ ఎన్నికల్లో మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలో మెజార్టీ ఓటర్లు తమ వైపు ఉన్నట్లు వైసీపీ భావిస్తుంది. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ఆందోళనలు ఈ వర్గాల ప్రజల్ని తమకు చేరువైనట్లు వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం, దాని గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ప్రభావితమయ్యే పేద, బడుగు, బలహీన వర్గాలు తమకు అండగా ఉన్నారని, అందుకే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్షలతో ఈ వర్గాలు గుంపత్తుగా తమకు ఓటు వేసినట్లు వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు 2024 ఎన్నికలు వైసీపీ వైపు ఏకపక్షంగా ఉండనివ్వకుండా నరాలు తగే ఉత్కంఠభరితంగా జరగడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని విశ్లేషకుల అభిప్రాయం. పవన్ కళ్యాణ్ నడిపిన రాజకీయం వల్ల రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా అత్యంత అరుదైన కమ్మ, కాపు వర్గాలు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 2 వర్గాల్లో మెజార్టీ ప్రజలు తమ వైపే ఉన్నట్లు కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. చంద్రబాబును ఈసారి ఎలాగైనా మళ్లీ రెప్పిద్దామన్న ఆకాంక్షతో కమ్మ సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా గెలిపించుకుని జనసేనను రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలపాలన్న భావన కాపు యువతలో బలంగా కనిపించినట్లు కూటమి నేతలు భావిస్తున్నారు. బీజేపీ వల్ల బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఓటర్ల మెజారిటీ ఓటర్లు తమకు అదనంగా తోడయ్యారన్నది కూటమి అంచనా. ఈ నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాల రాజకీయ వైఖరి, సంక్షేమ పథకాల ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి ఏర్పాటు, అర్బన్ ప్రాంతాల కూటమికి అనుకూలంగా ఉన్న పరిస్థితులు, ఓటర్ల తరలింపు ఏర్పాట్లు అన్నీ కూడా ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడిందని పలువురి అభిప్రాయం. సహజంగా ఓటింగ్ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకత నిదర్శనంగా భావిస్తున్నారు. కానీ ఓటు శాతానికి ప్రభుత్వ వ్యతిరేకతకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదన్నది సఫాలజిస్టుల అభిప్రాయం. మరి ఈ భారీ పోలింగ్ ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగిటివ్ అన్నది తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.